ఉండును. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనము. రెండవది, నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. మూడవది, గొర్రెపిల్ల జీవ అందరు కలిసి చదువు. గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనము. ఎందుకు చదివించామంటే గుర్తుండటం కొరకు. ఇప్పుడు నేర్పిస్తారు పాట పాడి. నీవు నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ ముందర నడచువాడు యెహోవా. నీ ముందర నడచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజలములా, గొర్రె పిల్ల జీవజలములా బుగ్గల యొద్దకు వారిని నడిపించును. బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నీవు నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. కాబట్టి ఇప్పుడు కలిసి పాడదాం. సావులుడు ముందు పాడుతూ ఉంటాడు, మనం వెనక ఫాలో అవుతాం. నీవు నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ ముందర నడచువాడు యెహోవా. నీ ముందర నడచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజలములా, గొర్రె పిల్ల జీవజలములా బుగ్గల యొద్దకు వారిని నడిపించును. బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నీవు నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మరి సహోదరుడు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాడో, చాలా చక్కగా పాడాడు. మరి మనం ఒకసారికి ఇంత రాగం రావాలంటే కొత్త పాట దాని చాలా సంతోషం. చాలా చక్కగా పాడుతున్నాడు. మ్యూజిక్ తోటి పాడు.
చక్కటి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. సంతోషం. ఎక్కడ రాగం తీయాలో, ఎక్కడ ఆపాలో అది కూడా మనం చూస్తే త్వరగా నేర్చుకోగలుగుతాం. ఇది పాటల బుక్లో ఉంది. ఇదే ఉందా? నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీ ముందరా నడచువాడు యెహోవా, నీ ముందరా నడచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజలములా, గొర్రె పిల్ల జీవజలములా, బుగ్గల యొద్దకు వారిని నడిపించును. బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నీవు నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇంటికి వెళ్ళాక మంచిగా ప్రాక్టీస్ బాగా చేయండి. సంతోషం. అన్న ఈ వాక్యాన్ని బట్టి కొంత సమయం వాక్యం మార్చుకుంటాను. వాళ్ళ ఆశ కొలిది దేవుడు ఇస్తాడు. అయితే అందరూ మైక్ శబ్దాలన్నీ ఆగిపోయింది. 12 గంట 1 గంట వరకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించింది. వాళ్ళు పాడి పాడి అలసిపోయారు. మనం కాదు, వేరే చుట్టుపక్కల. దేవుడు ఇంకా కొంచెం సమయము ఆయన సన్నిధిలో ఉండే కృపను మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు నడిపే కొలిది మనము ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధదేవా, మమ్మల్ని మేము పరీక్షించుకొని బలలో పాలు పొందే కృపను అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువా, మీరు ఫలించి అభివృద్ధి అవ్వాలని మమ్మల్ని సృజించినావు. అయినా ప్రభువా, మేము మీకు అవిధులై మీ మాట వినకుండా మమ్మల్ని మేము ఫలింపలేక నష్టపోయినాము. ఆయనను అబ్రహాంని ఏర్పరచుకొని ప్రభా ఈసాకు 100 ఫలము పొందేలాగా దీవించినావు, ఆశీర్వదించినావు. ప్రభా, మేము కూడా ఈ 2026 సంవత్సరంలో అలాంటి దీవెనలతో దీవించబడడానికి సహాయం చేయండి. మా కొరకు సార్వత్రిక సంఘం వాగ్దానము అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, మమ్మల్ని నడిపించే దేవుడు,
జీవపు ఊట మధ్యలో నడిపించే దేవుడు. అలాగా ఈ సంవత్సరం అంతా నడిపించి సహాయం చేయమని ప్రభా కొంచెంసేపు మీ వాక్యం ధ్యానించుకుంటున్నా, వాగ్దానం గురించి కావాల్సిన కృపను అనుగ్రహించండి ప్రభా. వ్యక్తిగత వాగ్దానము, సంఘ వాగ్దానము మాకు అవసరమైంది, శ్రేష్టమైంది అనుగ్రహించి మా జీవితం ద్వారా నీ నామం మహిమపరచుకోమని యేసు ప్రభు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము వ్యక్తిగత వాగ్దానాలు తీసుకోకముందు దేవుని వాక్యాలు కొన్ని మాటలు మనము ధ్యానించుకొని దేవుని లేఖనము ప్రకారంగా మనము వాగ్దానాన్ని స్వాతంత్రించుకోవాలని దేవుని ఒక ఉద్దేశం. బాక్సింగ్ అంకుల్ కూడా ఆ విధంగా ఎంతో ప్రార్థన పూర్వకంగా బైబిల్ని అనేకసారి దాదాపు 100 సారి చదివి దేవుని సంఘక్రమం ఏంటి, దేవుని వాగ్దానాలను ఎలాగా స్వాతంత్రించుకోవాలా అని మనకి నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆ సహవాసంలో ఉండుట ఎంతో ఆశీర్వాదకరం. ప్రియులరా, అలాంటి సహవాసంలో, అలాంటి విశ్వాసంలో కలిగిన వారుగా మనము ముందుకు సాగాలని దేవుని యొక్క ఉద్దేశం. మనము వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ కొన్ని వచనాలు మనకి తెలియజేస్తున్నాడు. అది వాటిని చదువుకుంటాము. హెబ్రీ రాసిన 10వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 10 verse 36. అందరూ కలిసి చదువుకుంటాము. హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చేవారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడికి, విశ్వాసులకి ఓర్మి అనేది చాలా అవసరం. కాబట్టి మనము మానవ స్వభావం కలిగిన వారం. ఓర్మి, సహనము, ఓర్పు అంత ఎక్కువగా మనలో ఉండదన్నమాట. దేవుడు ఆ ఓర్మి కలిగి ఉండడానికి అనేకమైన సాధనల వాడి మనం ఓర్మి గలవారుగా సిద్ధపరిచి ఆ వాగ్దానాన్ని మనలో నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఓర్మికి ఒక మాదిరిని చూపించినాడు. ఆయన సిలువ వేసినప్పుడు ఎంతమంది ఆయన ఎంతగా హింసించినారు, దూషించినారు. కళ్ళు కట్టేసి చంప మీద కొట్టి, ఎవరు చెప్పింది చెప్పు, ముఖం మీద ఉమ్మారు. ఎంతో సహించజాలని శ్రమ ఆ కల్వారి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో ఓర్మితో ఓర్చుకుంటా వచ్చినాడు. కాబట్టి ప్రియులరా, క్రైస్తవులైన మనము, ప్రభు బిడ్డలైన మనము దేవుని వాగ్దానాన్ని
స్వతంత్రించడానికి కొరకు, దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చడానికి కొరకు ఓర్పు ఎంతో అవసరం. అందుకే ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడింది, వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. వాగ్దానం పొందడానికి ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. కాబట్టి మనము సామాన్యంగా తొందరపడేవాళ్ళము. వాగ్దానం తీసుకుని వెంటనే ఏమి ఇంకా నెరవేర్చబడలే అని తొందరపడేవాళ్ళం. కాబట్టి ప్రియులరా, మనం బలవర్తమానంలో వినిన ప్రకారంగా దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసి ఆ వాగ్దానం 25 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. కాబట్టి కొన్ని వాగ్దానాలు కొన్ని ఆలస్యం అవుతుంది, దేవుని సొంత సమయంలో అది నెరవేర్చబడుతుంది. కాబట్టి మానవులుగా మనము ఏం చేస్తామంటే ఓర్పుని సహనాన్ని కోల్పోయి తొందరపడతాం. దేవుడు మనకి వాగ్దానం నెరవేర్చే సమయం వరకు వేచి ఉండడానికి ఓపిక లేక తొందరపడతాం. దేవుడికి తెలుసు ఏ సమయంలో ఏమి ఇవ్వాలా, ఏ సమయంలో ఏ వాగ్దానాలు నెరవేర్చబడాలా అన్నీ ఆయనకు తెలుసు. సమస్తం ఎరిగినవాడు, సమస్తము భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ప్రియులరా, అందులోపల మనము తొందరపాటు ద్వారా ఎన్నో నష్టాలని తీసుకుని వస్తాం. అబ్రహాము ఒక జీవితంలో మనం చూసేదైతే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నెరవేర్చడానికి ఆయన సొంత సమయం కొరకు వేచి ఉన్నాడు. దేవుడికి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి 1 సంవత్సరం అయింది, 5 సంవత్సరం అయింది, 10 సంవత్సరం అయింది, వాగ్దానం నెరవేర్చబడట్లేదు. రకరకమైన ఆలోచన. మనకి దేవుడు వాగ్దానం ప్రకారంగా నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు, కానీ ఇంకా సంతానం ఏది? ఎలియాజరే మా పెద్ద కొడుకు అనుకున్నారు ఒకరు. సారా ఏం చేసేది, అలా కాదు, నువ్వు ఆగు, నా దాసురాలైనా ఆహారానికి ఇస్తా పో. తొందరపడిపోయిన ద్వారా ఆహార్కి ఇస్మాయిల్ కన్నాడు. ఇస్మాయిల్ ద్వారా ప్రపంచమంతా కూడా ఈ రోజులో ఎన్నో గొడవలు, క్రైస్తవులకి, దేవుని పిల్లలకి విరోధంగా, ఇజ్రాయెల్కి విరోధంగా. ఇజ్రాయెల్ దేశము మధ్యలో ఉంది, చుట్టూ అరబ్ దేశాలు, ముస్లిం కంట్రీస్, వాళ్ళంతా శత్రుగా మారిపోయారు. అబ్రాము సారా కొన్ని రోజు ఓర్చుకొని ఉంటే ఇస్మాయిల్ సంతానం లేకుండా పోయేది. ఈసాకు సంతానం దేవుడి పిల్లలుగా అబ్రాహాం, ఈసాకు, యాకోబు దేవుడైన ఏకైక దేవుడిని ఆరాధించేవాళ్ళు. ప్రియులరా, విశ్వాసకర్తైన అబ్రాహాం ఓర్మి కోల్పోయిన స్థితిని మనం చూస్తాం. ఆయననే ఆ ఓర్మిని కోల్పోతే మనం ఏ పాటి వాళ్ళము? అయితే దేవుడు ఆ ఓర్పు అవసరమని రాత్రి సమయంలో మన జ్ఞాపకం చేస్తున్నాడు. నా బిడ్డ, తొందరపడవద్దు. తొందరపడ ద్వారా గొప్ప నష్టం. అలాగా బైబిల్లో ఎన్నో సంగతులు మనం చూస్తూ వస్తున్నాం. యాకోబు తొందరపడతా వచ్చినాడు. అన్నలాగా ఆయన వస్త్రాలు ధరించుకొని దీవెనలు తీసుకొని నన్ను దీవించబడాలా అని ముందుకు వస్తున్నాడు, కానీ ఆ దీవెనల ద్వారా ఏ సంతోషం అనుభవించలేదు. వాళ్ళ మామగారి ఇంట్లో 14 సంవత్సరం వెట్టి చాకరీ చేశాడు.
ఆయన అక్కడ ఉండడం ద్వారా వాళ్ళ మామగారికి లాభమే కానీ ఈయనకి ఏమీ లేదు. తర్వాత కొన్ని గొర్రెలు మేకలు వాళ్ళ భార్య పిల్లల్ని కొంచెం కలిగింది, వాళ్ళని ఇచ్చి పంపించినాడు. అయితే యాకోబు గుర్తు చేసుకున్నాడు, నేను తొందరపాటు ద్వారా పొందిన దీవెన అది నిజమైన దీవెననే కాదు, దేవుడు నన్ను దీవించి తప్ప నేను దీవించబడలేనని రాత్రి అంతా పోరాడుతున్నాడు. నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను, ప్రభువా నీవే నన్ను దీవించాలా అని దూతతో పోరాడుతూ, ఆ దూత ఎంతగా వదిలించుకొని ప్రయత్నం చేస్తుంది. ఆ యాకోబుని విడిచిపెట్టి పోవాలని ప్రయత్నం చేస్తుంది. తుంటినర మీద కొట్టిన ద్వారా యాకోబు జీవితకాలం అంతా కుంటుకొని నడిచేవాడుగా మారిపోయింది. ఆయనను వదిలిపెట్టలేదు. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టును. యాకోబు గుర్తెరిగాడు, దేవుడి దీవెన తప్ప మన సొంత ప్రయాసం, మన తొందరపాటు ద్వారా వచ్చే దీవెనలన్నీ కూడా ఉట్టిదే, వ్యర్థమైందే అని గుర్తెరిగి ఎప్పుడైతే దేవుడు దీవెన పొందుతా వచ్చినాడో అప్పుడు యాకోబు ఇజ్రాయిల్గా మార్చిపోయాడు. ఒంటరిగా పారిపోయిన యాకోబు ఒక దేశంగా మారిపోయినాడు, ఇజ్రాయెల్ దేశం. ఈరోజు కూడా అదే ఇజ్రాయెల్ దేశం. కాబట్టి బైబిల్లో అనేక మంది ఓర్మి కోల్పోయేవారుగా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల విషయంలో చూస్తే, ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలా అని ఎంతో తొందరపడ్డారు. అంతవరకు దేవుడే వాళ్ళకి తండ్రియా, దేవుడే వాళ్ళకి రాజుగా, దేవుడే వాళ్ళకి కాపరిగా, దేవుడే వాళ్ళకి సమస్తం పోషించేవాడుగా ఉంటుంటే అదని వద్దు, మాకు రాజు కావాలా అని తొందరపడి సౌలుని ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే మనిషిని రాజుగా వాళ్ళ జీవితంలో ఏర్పాటు చేసుకున్నారో ఆ పరలోక రాజ్యం ఒక సంబంధాన్ని కోల్పోతా వచ్చినారు. ప్రియులారా, తొందరపడడం ద్వారా, ఓర్మి లేకపోవడం ద్వారా నష్టాలే తప్ప దాని ద్వారా కలిగే మేలు ఏమి లేవు. తర్వాత మనం చూసేదైతే సౌలు అమాలేకుల మీద యుద్ధం వెళ్తున్నాడు. అలాన్ని కూడా జయించుకొని దేవునికి బలి అర్పించి దేవుని స్తుతించాలా, ఆరాధించాలని సమూయేలు ప్రవక్త వస్తాడు. ఆయన వచ్చి బలి అర్పించి దేవుని మహిమపరచాలని ఆలస్యమైంది. ఆ సౌలు కొంచెం సమయం వేచి ఉండలేకపోయాడు, తొందరపాటు చేశాడు. ఆ ప్రవక్తను గురించి నిర్లక్ష్యం పెట్టాడు. ఆ ప్రవక్త ఇంత ఆలస్యం వస్తాడా, ముసలోడు అయిపోయిందేమో, అలాగే ఎన్ని తలంపులు వచ్చిందా ఆయనకి. ఆయన ఏమి వచ్చి బలి అర్పించేది, తీసుకురా నేనే అర్పిస్తా అన్నాడు. తొందరపాటు పడ్డావు. కొంచెంసేపు ఓర్మి కలిగి ఉండలేకపోయినాడు. ప్రియులారా, రాజు ఆయనకుండే రాజుగా ఉండే అభిషేకము తొలగించబడింది. రాజుగా ఉండే అధికారాన్ని దేవుడు తీసేశాడు. మన దేవుడు ఒకడే, ఒకడిని హెచ్చించేవాడు ఒకడే, ఒకడిని తగ్గించేవాడు ఆయనే. ఒకడిని రాజుగా చేసేవాడు ఆయనే, ఒకడిని బానిసుడిగా చేసేవాడు ఆయనే. కాబట్టి దేవుడి దగ్గర ఓర్పికతో ఆయన్ని కనిపెడతా ఉంటే దేవుడు సంత సమయంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తాడనమాట. కాబట్టి మనం చదివిన భాగంలో వాగ్దానం పొంద నిమిత్తము మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. కాబట్టి
ప్రియులరా మనకి ఎంతో అవసరమై ఉందన్నమాట. 6వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసాము. దయచేసి చూడండి. 6వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11. మీరు మాందులు కాక విశ్వాస చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. కాబట్టి ప్రియులరా, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. కాబట్టి దేవుడు అన్నో ఇక్కడ 11వ వచనంలో కూడా మీరు మాందులు కాక, అదేనా? ఎట్లా ఉచ్చరిస్తాం దాన్ని? మీరు మందులు కాక మందమైన బుద్ధి. ఏరా మందంగా ఉన్నాడా అంటాం, అంతే కదా. మందులు కాక, తర్వాత విశ్వాసము చేత ఓర్పు చేత విశ్వాసము ఉండాలి. అబ్రాహాముకు విశ్వాసం ఉంది, కానీ ఆ ఓర్పు ఎట్లా మిస్ అయిపోయిందో తెలియట్లే. సారా తప్పు ద్వారా పట్టించిందా, లేకపోతే పరిస్థితియా? కాబట్టి ప్రియులరా, విశ్వాసము ఓపికతో అవును. కాబట్టి విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకుంటూ. కాబట్టి ఎవరైతే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళ పోలిగా మనం నడుచుకోవాలంట. కాబట్టి ప్రియులరా, దేవుడు ఇచ్చే వాగ్దానం అన్నీ కూడా అవును ఆమీనని మనకి ఇవ్వబడిన వాగ్దానాలు. కాబట్టి దేవుడు వాగ్దానంలో ఏమాత్రము సందేహించడానికి వీల్లేదు. కాబట్టి దేవుడి నుంచి నోటి నుంచి వచ్చే మాటలు ఒకటైనా కూడా ఆయన రద్దుపరచుడంట. కాబట్టి విశ్వాసంతో మనం నమ్మాల. తర్వాత ఓపికతో కనిపెట్టాల. ఒకరోజు అయినా పర్వాలే, 10 రోజైనా పర్వాలే, సంవత్సరం అయినా పర్వాలే, దాని కొరకు కనిపెడతా ఉంటే దేవుడు వాళ్ళని తప్పకుండా ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. మనం కనిపెట్టకుండా ఓర్పు లేకపోతే మనము అడ్డదారిలో వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే దీవెనకు బదులుగా నష్టాలు ఎక్కువగా తీసుకుని వచ్చేది. నేను కూడా ఎలక్ట్రానిక్స్ పని చేసేటప్పుడు కొన్ని వస్తువులు దొరకవు. కొన్ని ఐసీలు అవన్నీ ట్రాన్సిస్టర్స్ అని లేకపోయినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, కొన్ని ఐసీల ద్వారా కొన్ని సప్లైస్ వస్తూ ఉంటుంది. దాన్ని షార్ట్కట్లో వేరే ఎక్కడో నుంచి వోల్టేజ్ తీసుకుని వచ్చి అక్కడ కనెక్ట్ చేస్తే ఆన్ అయిపోతుంది. అది కొన్ని రోజు నడిచింది, తర్వాత ఆగిపోతుంది. తాత్కాలికంగా అట్లా నడుస్తుంది అన్నమాట. అలాగా షార్ట్కట్లో పోయినామనుకోండి, తొందరపాటు పడినామనుకోండి, త్వరగా అయిపోవాలా, త్వరగా కావాలా వినపడు. అది సరైన విధమైన నిలిచి ఉండే ఆశీర్వాదంగా, నిలిచి ఉండే దీవెనగా ఉండకుండా పోతుంది అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నీ వాగ్దానం పొందుకోవడానికి ఓర్పుని కలగచేయి ప్రభా అని దేవుణ్ణి అడుగుతాము. దేవుడు ఓర్పునిస్తాడు. నా తండ్రి పేరిట నా నామం ముందు మీరు ఏమడిగినానో నేను నీకు చేతును.
ఏమడిగినా చేస్తానంటాడు. ప్రభా ఓపిక ఈ ప్రభా, ఓర్పి కలిగి ఉండడానికి సాయం చేయి ప్రభా అని అడిగినప్పుడు ఓర్పిస్తాడు. దేవుని పిల్లలకి ఓపిక, సహనము ఇదన్నీ చాలా అవసరమైంది. అందుకే ఆత్మ ఫలాల్లో అవన్నీ కూడా ఒకటే, దాంట్లో కూడా ఒక ఫలము దాంట్లో మనకు కనపడుతుంది అనమాట. కాబట్టి ప్రియులరా, గత సంవత్సరం అంతా కూడా ఆ ఓర్పు లేకుండా ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఈ నూతన సంవత్సరంలో ఓర్పు కలిగి అవన్నీ కూడా పొందుకోవడానికి దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుంటాం, చేసుకుంటాము. ప్రభా విశ్వాసం కలిగించు, తర్వాత ఓర్పు కలిగించు, తర్వాత వాగ్దానము ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు పోలి నడుచుకోవడానికి మాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన సంఘ వాగ్దానాన్ని, వ్యక్తిగత వాగ్దానాన్ని, కుటుంబ వాగ్దానాన్ని అలాగ నెరవేరుస్తాడు. సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి నీ ముందర నడుచువాడు యెహోవా. గొర్రెపిల్ల జీవజలములో బుగ్గల ఎత్తుకు వారిని నడిపించును. కాబట్టి ప్రియులరా, ఈ వాగ్దానం గురించి మనము ఈ సంవత్సరం అంతా కూడా ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాగ్దానము బట్టి దేవుని ఆరాధిస్తూ ఉంటాము. ప్రభా నా ముందర నడిచేవాడు యెహోవా, నీవే నడుస్తున్నావు ప్రభా అని భయం లేకుండా మనము ముందుకు సాగేవారుగా ఉంటాం. ఈ రాత్రి ఉదయకాల సమయంలో మనము ఒక వచనం మాత్రము మనం ధ్యానించుకొని మనము ముగించుకుంటాము. ప్రకటన రాసిన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన 7:17, 7వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారి నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందులను తుడిచివేయును. కాబట్టి ఈ వాక్యము మనకి సార్వత్రిక సంఘంగా వాగ్దానంగా ఇవ్వబడింది. కాబట్టి ఏలైనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి. కాబట్టి సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల, మన దేవుడు ఆ సింహాసన ఆశీనుడై ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల మనకి ఏమి ఇస్తాడంట? మనకి కాపరిగా ఉంటాడంట. కాబట్టి గొర్రెపిల్ల మనకి కాపరిగా, మన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల మనకి కాపరిగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరము మన సంఘంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తే మనకి కాపరిగా ఉంటాడంట. అంతే మాత్రం కాదు, జీవజలములు బుగ్గల ఎద్దుకు వారిని బుగ్గల ఎద్దుకు దేవుడు వారిని నడిపిస్తాడు. మనందరినీ జీవజలం బుగ్గ ఎద్దుకు నడిపిస్తాడనమాట. కాబట్టి జీవజలం ఒక బుగ్గ ఎలాగుంటుందంటే ఎంతో దాని పక్కలో ఉండే చెట్లన్నీ కూడా ఎంతో మంచి అందంగా ఉంటుందని. ఒకరోజు మేమంతా పోలంపల్లి గ్రామానికి ఏదో సందర్భంగా వెళ్ళాం, విజిటింగ్ చేయడానికి. అక్కడ ఏదో మీటింగ్ ఉంది. అక్కడ ఇంకా కొంచెం దూరం పోతే ఒక ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, రిజర్వాయర్, ఒక పోలంపల్లి ఉంటుంది.
అక్కడి నుంచి నీళ్లు వెళ్తాం. అక్కడ నుండి పైనుంచి మున్నేరు నుంచి నీళ్ళు వచ్చి అక్కడ నిండి అక్కడి నుంచి ఈ లింగాల విజయవాడ అప్పుడు ఆ నీళ్ళు ఒక కాలువలాగా ఉంది. గేట్ తీస్తే నీళ్ళు పోతూ ఉంటుంది. ఆ పక్కలో ఒక చెట్టు ఉందన్నమాట. చెట్టు ఎండాకాలంలో ఎంతో ఎండ, నిలబడలేని ఎండ. ఆ సమయంలో ఆ చెట్టు చూస్తే ఎంతో పచ్చగా ఉందన్నమాట. అప్పుడు ఒకే మాట గుర్తు వచ్చింది, నా ధర్మశాస్త్రమును దివారాత్రి ధానించేవాడు ధన్యుడు, వాడు నీటి కాలువలో ఓరబడిన నాటబడిన చెట్టు వలె. కాబట్టి ఆ చెట్టు ఆకువాడవు, తన కాలంలో ఫలమిచ్చు చెట్టుగా ఉంటుంది. కానీ ఒక ఆకులు చూస్తే దేవుడు చెప్పిన మాట ఎంత నిజమో అంత పచ్చగా అంతగా ఇదిగా ఉందన్నమాట. ప్రియులరా, అయితే ఇక్కడెక్కడో ఇది మనకి జీవజలము బొగ్గల వద్దక నడిపించేది ఏమంటే సింహాసనం మీద నుంచి వచ్చే జీవజలాన్ని మనకు అందించే దేవుడు. అందుకే మనం చూస్తాము 22 అధ్యాయము 1వ వచనంలో, ప్రకటన 22:1, మరియు స్ఫటికము వలె మరి ఎన్నటి మెరినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపించాను. కాబట్టి ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రెపిల్ల ఆయన సింహాసనం నుంచి వచ్చి జీవ జలము ఒక బుగ్గ అక్కడి నుంచి ప్రారంభమైంది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఒక కాల్వ ఓరంలో ఒక చెట్టే అంత పచ్చగా ఉన్నప్పుడు దేవుడి సింహాసనం నుంచి వచ్చే జీవజల బుగ్గలు మనము దానిని తాగినప్పుడు, దేవుడు మనకి దాన్ని అందించినప్పుడు మనం ఇంకా ఎంత పచ్చగా ఉంటాం, ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంటాం, ఎంతగా ఫలభరితంగా ఉంటాం. కాబట్టి ఈసాకు ఫలభరితంగా ఉన్నాడో మనం చూసినాము. ఇక్కడ కూడా మనం చూసేదైతే 22 అధ్యాయంలో ఇంకా కొన్ని వచనం ఏమంటుంది, దయచేసి చూడండి. 22 అధ్యాయంలో కింద భాగంలో, సింహాసనం నుంచి ఆ దూత నాకు చూపెను, ఆ నది యొక్క ఈ హీవలను ఆవలను జీవ వృక్షముండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపును కాయును. కాబట్టి ఈ వలన ఆ వలన ఆ నది ప్రవహిస్తుందంట. అది నెల నెలకు 12 కాపులు కాయితే. ఎక్కడన్నా 12 కాపులు కాసే చెట్టు మనం చూసినామా? మామిడికాయ అంటే సంవత్సరానికి ఒకసారి. అలాగా కొన్ని చెట్టు 6 నెలలకు ఒకసారియో సంవత్సరానికి ఒకసారియో ఫలం ఇస్తుంది. అంతేగాని ఎప్పుడైతే మనం జీవజలము యొద్ద మనం నడిపించబడతామో, ఆ బుగ్గల యొద్ద మనము దాన్ని తాగుతామో, దానిలో అప్పుడు ప్రతి నెల ఫలం ఇచ్చేవారుగా ఉంటాం. పిల్లరా, మనం ఎంతకాలము ఫలం లేనివారుగా, గొడ్రాలుగా ఫలం లేనివారుగా జీవిస్తున్నాం. దేవుడు మనలో ఫలాలు చూడాలని దేవుని ఒక ఉద్దేశము. ఆ జీవజలం ఒక బుగ్గ మనలో ప్రవేశించి మనం ఫలించేవారుగా ఉండాలని దేవుని ఒక ఉద్దేశము. అయితే మనం ఏం చేస్తామంటే ఆ జీవజలం ఒక బుగ్గ ఆ నీటి వద్ద ఉండకుండా మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోతాం. అందుకే మన జీవితం ఫలభరితంగా లేదు.
ఈ కొత్త సంవత్సరంలో కూడా అలాగనే మనం జీవిస్తే ఒకరోజు యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వచ్చి చూస్తాడు, పొలం ఉందా, ఆకలితో వచ్చాడు. ఆ ఒక అంజూరపు చెట్టు, అది ఏ చెట్టు, అది చూస్తే ఆకులంతా పచ్చగా ఉంది కానీ దాంట్లో ఫలాలు ఏం లేవు. ప్రియులరా, వెంటనే దేవుడు దాన్ని శపిస్తే వెంటనే ఎండిపోయిందంట. ఒక చెట్టు ఎండడానికి ఎన్ని కాలం కావాలా, ఎన్ని రోజులు కావాలా? అయితే దేవుని దృష్టిలో, దేవుని కార్యంలో మనం అశ్రద్ధగా ఉండకూడదు, మాందులుగా ఉండకూడదు. కాబట్టి ప్రభా, నీ వాగ్దానము జీవజలము ఒక బుగ్గ ఎద్ద నన్ను నడిపిస్తానని సెలవిచ్చిన ప్రభా, నడిపించి నేను ఫలించేవాడుగా ఉండాలా. ప్రతి నెలకు ఒక కాపు వేయాల్సిందే. అలాంటి వారుగా సిద్ధపడు ప్రభా, సిద్ధపరచు ప్రభా అని మనము దేవుని దగ్గర అడిగి ఆ జీవజల బుగ్గని అనుభవించి మనం ముందుకు సాగాల్సిన అవసరత ఎంతగానో ఉంది. కాబట్టి ప్రియులరా, మన ఈ రాత్రి ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకున్నాము, మనమని సరి చేసుకుంటాము. చేసుకుని అలాగా మనము కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాము. కాబట్టి ఇంకా కొన్ని వాక్యం మనం చూసుకుంటాము, కొన్ని అర్థమయ్యేలాగా. రండి, 7వ అధ్యాయము 17వ వచనంలో మరొకసారి చదువుతాము. 7వ అధ్యాయము 17వ వచనము. ఏలైనగా ఆ సింహాసనం యందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గలొద్దకు వారిని నడిపించును. కాబట్టి జీవజల వద్దక నడిపించబడాల. జీవజలము వద్దకు మనము నడిపించబడాలి. కీర్తనలో ఒక మాట అంటాడు, దయచేసి చూడండి. 36 కీర్తన 8వ వచనము 9వ వచనము. కీర్తన 36 8 9. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రభావంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలగదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కాబట్టి ఏమంటాడు 9వ వచనం, నీ వద్ద జీవపు ఊట కలదు. ఆయన వద్ద జీవపు ఊట కలదు. అంతే మాత్రం కాదు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతారు. కాబట్టి మన జీవితాల్లో సంతృప్తి లేదు. ఎక్కడెక్కడో లోటే, ఏదో అది కొదువా ఇది కొదువా. కాబట్టి ప్రియులరా, మందిరం యొక్క సమృద్ధి వలన ఏం పొందుతారంట? సంతృప్తి పొందుచున్నారు. తర్వాత నీ ఆనంద ప్రభావంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రభావంలోనిది వారికి తాగిస్తున్నావు. ఎప్పుడైతే అది తాగించినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనంద ప్రభావం అది. మన జీవితంలో ఎప్పుడు కూడా కొదువ అనేదే ఉండదు. అందుకే కీర్తన 23లో చెప్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక చెట్లలోన శాంతి కలం జలం వద్ద నడిపిస్తాడు. కాబట్టి ఆయన శాంతి గల జలము. ఇక్కడేమో ఆయన దగ్గర జీవపు ఊటనే ఉందంట. ప్రభువా దేమంటాడు, నీ వద్ద జీవపు ఊట కలదు. కాబట్టి ఆయన విడిచిపెట్టి మనం ఫలించగలుగుతామా? ఆయన విడిచిపెడితే మనము సంతృప్తి పొందుతామా?
పొందలేం ప్రియులారా. అందుకే యెరెమీయా రాసిన భక్తుడు ఒక మాట అంటాడు, దయచేసి చూడండి. యెరెమీయా రాసిన గ్రంథము యెరెమీయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము యెరెమీయా 2:13 అనుకుంటా. చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలమైన ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవబడని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు అంటాడు, నా జనులు ఏం చేశారంట? 2 నేరాలు చేశారంట. మనం సంతృప్తి పొందలేకపోవడం కారణము, మనం ఫలించలేకపోవడం కారణము 2 నేరాలంట. జీవజలమైన ఊటని విడిచిపెట్టేశారు. తన సొంతగా తొట్లని నిర్మించుకున్నారు. ఆ తొట్లు ఏమైంది? అది ఏమైంది? అది బద్దలైన తొట్టి, నీళ్ళు నిలవని తొట్టి, బద్దలైన తొట్టి. కాబట్టి అది ఎంత నీళ్ళు పోసినా కూడా దాంట్లో నీళ్ళే ఉండవు. చిన్నప్పుడు మాకు కొన్ని కథలు చెప్పేవాళ్ళు. ఒక ఊర్లో రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఆ రాణి చనిపోతే రాజుకు పిల్లలు ఉండేవాళ్ళు. ఆయన ఇంకొక రాణిని పెళ్లి చేసుకుంటే ఫస్ట్ భార్య పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేదంట. వాళ్ళకి ఈ ఆ కుండ, నీళ్ళు కారే కుండ ఇచ్చి పోయి బావిలో నీళ్ళు చేరుతూ ఉంటే కారిపోయి ఎంతో కష్టపడేది. అలాగా అప్పుడు కథలు చెప్పేవాడు. కాబట్టి ఎంత ప్రయాసపడినా కూడా అది బావి నుంచి చేది పైకి వచ్చే లోపల కారిపోతుంది. మళ్ళీ ప్రయాసం. జీవితం కాలం అంతా కూడా ప్రయాసపడినా తృప్తి పొందలేము. ఎందుకంటే అది బద్దలైన తొట్టి మనం నిర్మించుకునేదన్నీ కూడా బద్దలైన తొట్టిని మనం నిర్మించుకుంటున్నాము. ప్రభా, ఎన్నోసారి అలాంటి బద్దలైన తొట్టిని నేను నిర్మించుకొని జీవజలం ఊటని విడిచిపెట్టి ద్వారా నా జీవితంలో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఫలభరితమైన జీవితం లేదు. ప్రభువా, ఇంక మీద నేను నీ జీవము జలము అని నిన్ను విడిచిపెట్టిన ప్రభువా అని మనము ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొత్త నిబంధనలు మనం చదివేటప్పుడు వాళ్ళు ఏం సంచు అంట? చినిగిపోయిన తూతుపడిన సంచులాను. వాటి జోబులో ఒక రంధ్రం ఉందనుకోండి, ఇది డబ్బులు వేస్తే అది ఏం పడుతుంది? ఆ రంధ్రం నుంచి పడిపోతానే ఉంటుంది. ఎంత వేసినా కూడా జోబు నిండిపోదన్నమాట. నేను ఒక 10వ క్లాసు అప్పుడు అట్లా అంతే 10వ క్లాస్ చదువుతున్నాను అనుకుంటా. ఒక విషయం గుర్తుంది. మా నాన్న వాళ్ళు నాకు డబ్బు ఇచ్చి, పెద్దనాన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు వేరే తుమ్కూరు అని కొంచెం దూరంలో ఉంటారు, వాళ్ళకి పోయి ఇచ్చి రావాలని ఇచ్చారు. అప్పుడు ఒక జర్కిన్ ఉంది, జర్కిన్లో వేసుకొని జోబులో జిప్ వేసుకొని బాగా జాగ్రత్తగా పెట్టుకొని బస్సు ఎక్కిపోయినా. దాదాపు 70 కిలోమీటర్ దూరంలో ఆ ఊరు ఉంటుంది. పోతూ ఉంటే
పోయిన తర్వాత దిగిన తర్వాత ఇట్లా చూస్తా డబ్బులు లేవు, జర్కిన్లో డబ్బులు లేవు. ఇట్లా వెతుకుతున్నా ఎక్కడెక్కడ కనపడలేదు. అయితే తర్వాత జోబులు పెడితే ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి జారి ఈ జర్కిన్ 2 వైపులు ఉంటుంది కదా, కాబట్టి అది జారి ఈ జిప్పు సైడ్కి ఇక్కడ ముందుకు వచ్చేసి ఉంది. అమ్మయ్యా డబ్బు ఉందిరా పోలేదని ఇప్పుడు ఆ ఒక రంధ్రము ఒకవేళ అది 2 సైడ్ డబుల్ సైడ్ కాకపోతే ఎక్కడైనా పడిపోయేది. అప్పుడు ఎంత బాధాకరమైన సంగతి. డబ్బు పోగొట్టుకొని ఇంటికి పోతే అది వాళ్ళకి ఎట్లా జరిగింది తెలియదు కదా, తిడతారు. అంత జాగ్రత్త లేదరా, లేకపోతే ఏం చేసినావురా అంటారు. ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సిన. కాబట్టి మన సంచి, మన జోబు తూట్లు పడిన జోబుగా ఉంటే ఎన్నో సమస్యలు. ఎంత ఉన్నా కూడా తృప్తి ఉండదు, ఎంత ఉన్నా కూడా నిలవదు, ఎంత ఉన్నా కూడా దీవెన లేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగచేస్తుంది. కాబట్టి ఆశీర్వాదము లేకపోవడం కారణము మనకి తొందరపడి ఒక తొట్టిని నిర్మించుకున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో 2026లో దేవుడు మన అందరితో మాట్లాడేది ఏమంటే, నీకు విశ్వాసం కావాలా, విశ్వాసంతో పాటు ఓర్మి కావాలా. విశ్వాసం అందరికీ ఉంది. కాబట్టి భక్సింగ్ గారు ఆ విశ్వాసాన్ని మనలో నాటివేసినాడు. మన పేరే విశ్వాసులము. అప్పుడప్పుడు విశ్వాసము ప్రదర్శిస్తాం, కానీ ఓర్మి కలిగి ఉండడానికి మనము సహనము లేకుండా తొందరపాటు పడ ద్వారా మనకి ఎన్నో నష్టాలు తెచ్చుకునేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, బైబిల్లో ఇంకా అనేకమైన దృష్టాంతము మన కొరకు రాసిపడి ఉంది. సమయం లేదు కాబట్టి దేవుడి చిత్తమైతే రానున్న రోజుల్లో మనము దీని గురించి ధ్యానించుకొని మనము జాగ్రత్త పడి జీవపు ఊట కలిగిన దానిని మనము పొంది మనకి ఈ సంవత్సరం ముందుకు సాగాల. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుంటాము. మనకు అన్ని పరిచయమైన వచనము యోహాను 4:14. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము. నేను ఇచ్చి నీళ్లు తాగువాడు, అందుకే యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు. నేను ఇచ్చే జీవపు జల బుగ్గ తాగువాడు ఎప్పుడు కూడా తప్పిక కాదు. ఎంతగానో పరిగెత్తు, ఎంతగానో పని చెయ్యి, ఏమైనా చెయ్యి, దప్పిక అనేదే కాదు. అది అలాంటి దేవుడిచ్చేది అలాంటిది. మనము తాగే నీళ్ళు, మనము సొంతంగా తెచ్చుకునే నీళ్ళు కొంచెంసేపు తాగిన వెంటనే దప్పిక అవుతుంది. ఇక్కడ కూడా ఎన్ని బాటిల్ ఖాళీ అయిపోయింది. 4 గంటలు మన రాత్రి నుంచి మళ్ళీ నింపుకొని వచ్చినట్లు. కాబట్టి మనం తాగే నీళ్ళు మళ్ళీ దప్పిక చేస్తుంది. కానీ దేవుడిచ్చే నీళ్ళు తాగినప్పుడు ఎన్నటికీ దప్పిక కాదు. అలాంటి తీర్మానంతో ప్రభా జీవపు జలవు ఊట నుంచి మమ్మల్ని తృప్తిపరచు అని దేవుని అడుగుతాము. తర్వాత ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించడానికి ఓరిమతో వేచి ఉంటాము. దేవుడు తప్పకుండా మనల్ని జీవించి ఆశీర్వదించి మనల్ని తృప్తిపరిచి
ఎన్నటికీ దప్పిక కాకుండా మమ్మల్ని నడిపిస్తాడు. అలాగ నడిపించడానికి దేవుడు సాయించను కాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి ప్రభువా నీ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే, వాగ్దాన ఫలము పొందుకోవాలంటే మాకెంతో ఓర్పు, సహనం ఎంతో అవసరం. నిజమే ప్రభు. అలా ఓర్పు లేకుండా మా జీవితంలో మేము నష్టపోయాం. భక్తులు కూడా తొందరపడి నష్టపోయిన సంగతులను కూడా మీరు జ్ఞాపకం చేసి విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని మీరు మమ్మల్ని బలపరిచినందుకై వందనములు చెల్లిస్తుంటున్నాం. సార్వత్రిక సంఘంగా కూడా ప్రభా మీరు తోడై ఉంటాను, మా ముందర నడుస్తాను, అంతిమంగా జీవజలముల బొగ్గల యొద్దకు నడిపిస్తానని మీరు ఇచ్చిన అభయము, ఇచ్చిన ధైర్యం కొరకై వందనాలు. ఆ విధంగా సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ ఈ యొక్క సార్వత్రిక వాగ్దానాన్ని స్వతంత్రింప చేయండి. ఆ విధంగా మా ప్రభువా సియోను సంఘమును కూడా మీరే నడిపించండి. ఆ విధంగా ప్రభువా మేము ఎల్లప్పుడూ జీవజలముల బుగ్గను హత్తుకొని ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నారు తండ్రి. మీకు ఎప్పుడు అంటుకట్టుకొని ఉండే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు, నీవిచ్చే జీవజలము కాకుండా ప్రభువా మరి బద్దలైపోయి నీళ్లు నిలవని మా సొంత తలంపులతో ఏమాత్రమో నీ ఎదుట నేరం చేసిన వారంగా ఉండకుండా ప్రభు నీవు నీ కుమారుణ్ణి ఇచ్చావు, ఆయనలో జీవముండెను, అది మాకు వెలుగయ్యుండెను అని సెలవిచ్చావు. అవునైనా నీ యొద్ద జీవపూట ఉంది, జీవము నీలో కలదు ప్రభు. ఆ జీవము మాలో ప్రవహింపచేయండి. ఆ జీవము ద్వారానే మమ్మల్ని ఫలించేవారిగా ఆశీర్వదించండి. ఆ విధంగా ప్రభు వాక్యం విని ఆసక్తితో హృదయంలో చేర్చుకున్న ప్రతి సహోదరుడు సహోదరిని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించము. ఆ విధంగా ప్రభు మేము మా వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రభువా నువ్వు ఈ సంవత్సరం యొక్క నడిపింపు కొరకాయి, ఈ సంవత్సరంలో మేము ధైర్యపరచబడట కొరకాయి, ఈ సంవత్సరంలో గురి కలిగి జీవించట కొరకాయి, మా వ్యక్తిగత వాగ్దానాల కొరకాయి ఎదురు చూస్తుంటున్నాం. మీరే మా అవసరతను బట్టి మీరే నీ మాటనిచ్చి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు ఇంతవరకు సహాయపడుతూ వచ్చావు, ఇక ముందు కూడా సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి పాట పాడుకుందాము. పాట పాడే సమయంలో మీరందరూ ప్రార్థన పూర్వకంగా వ్యక్తిగతంగా వాగ్దానాలు తీసుకోవడం కొరకు పాట సంఖ్య 198 హల్లెలూయా పాడేదా. నూట 98 పాత పుస్తకాల్లో, కొత్త దాంట్లో 200.
ప్రార్థనాపూర్వకంగా ఒకటి తీసుకోండి, తర్వాత కుటుంబం కోసం తర్వాత తీసుకోవచ్చు. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. చివరి చరణం 6ది. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థన. మహిమా నీకే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా,
ప్రభు నిన్ను కొనియాడేదం. దయచేసి కూర్చోండి. ఏమైనా ప్రకటనలు ఉంటే అన్న చెప్తారు. మరొకసారి మీ అందరికీ కొత్త సంవత్సరము శుభాకాంక్షలు. దేవుడు ఈ సంవత్సరాన్ని ఆత్మికంగా శారీరకంగా దీవించి ఆశీర్వదించి అందరిని నడిపించిన గాక. దేవుడి చిత్తమైతే ఉదయకాలం 11 గంటలకి అలా మనం ఆరాధన కొరకు చేరి వస్తాము. కొంతమంది రాత్రి సమయంలో రాని వాళ్ళకి ఆ అవకాశము, దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత క్యాలెండర్ వాగ్దానాలు అన్నీ కూడా ఉంది, తీసుకోండి. సియోన్లో నుంచి మీ గిఫ్ట్ అదని, కాబట్టి దాని సియోన్ ప్రార్థన మందిరం ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మ ఫలాలు, అనేక ఆత్మలు రక్షించబడి దేవుడు నడిపించినట్లు అన్యజనులకు వెలుగుగా ఉండడానికి కొరకు మిమ్మల్ని ఏర్పరచుకునే అలాగా అన్యజనులు అనేక మంది రక్షించబడాలా. తగిన సమయంలో తగిన విధానాల్లో వాళ్ళకి సువార్త ప్రకటించబడి వాళ్ళందరినీ అగ్ని నుంచి లాగినట్లు దేవుని రాజ్యానికి లాగడానికి దేవుడు కృప చూపించినట్లు మీరు కూడా మీ వంతు సహకారము అందించి సియోన్లో దేవుడు సంపూర్ణంగా మహిమ పొందేలాగా ప్రార్థన చేయండి. అలాగనే నాన్న కొరకు ప్రార్థన చేయండి. హృదయాపంలో బలహీనతలని తొలగించి పునరుద్ధరణ శక్తి బలం దయచినట్లు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మనమందరూ కూడా వాగ్దానాన్ని తీసుకున్నాము. ఒకరొకరు కొరకు ప్రార్థన చేస్తాము. మన జీవితంలో అక్షరాలుగా వాగ్దానము నెరవేర్చబడలాగా మనం జీవించి దాన్ని పొందుకులాగా ఒకరికొకరు ప్రార్థన చేసే అవసరత ఉంది. అలాగనే దేవుడు రాకడ ఆలస్యం అయితే మనము ఆదివారము 10 గంటలకి ఇక్కడ ఆరాధన కొరకు చేరి వస్తాము. తర్వాత ఆఖరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత కొంచెం స్నాక్స్ ఉంది, అది కూడా తీసుకోవాలని మనీ చేసుకొని ఇంతవరకు వేచినందుకు దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించినట్లు దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆఖరి ఆశీర్వాద ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రభా, మరి పాత సంవత్సరానికి ప్రభా మరి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నీ మందిర ఆవరణంలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీ నెరగని వారు తాత్కాలికమైన ఆనందాలు ప్రభా నష్టాలతో పాపంతో సమయాన్ని గడిపారు. కానీ ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్లు ప్రభా ఒక దినము గడపట 1000 దినాల కంటే శ్రేష్టం. మమ్మల్ని అందరినీ మీరు ఆ విధంగా 1000 దినముల శ్రేష్టతను మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా నీవే మా ప్రభువై, మా రాజువై, మా శిరస్సువై, మా అధికారివై నడిపిస్తూ వచ్చావు. మేము కేవలం వట్టి పాత్రలు మాత్రమే ప్రభు. ఈ సమయం వరకు ఓపికతో కూర్చుండగలిగినట్లు మీరే బిడ్డలని బలపరిచినందుకై వందనములు, స్తోత్రాలు తండ్రి. నిజంగా మా జీవితంలో ఈ సంవత్సరం అంతా నీకు ఇష్టంగా జీవించడానికి మా కృప దయచేయండి నాయనా. ఆ విధంగా ప్రభువా నీ మహత్యమును మేము అత్యధికంగా గ్రహించి
అనుదినము నిన్ను స్తుతించుటలో మమ్మల్ని అభివృద్ధిపరచండి నాయనా. ఆ విధంగా ప్రభా నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడవి, మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించి విస్తరింపచేయి తండ్రి. ఆ విధంగా పరమ తండ్రి నువ్వు మాకు తోడుగా ఉంటున్నావు, మా ముందర నడుస్తానంటున్నావు. ఆ విధంగా ఎల్లప్పుడూ జీవజలముల బుగ్గ అయిన యేసు క్రీస్తుని అంటుకొని హంతి పెట్టుకొని జీవించే భాగ్యం మాకు దయచేయండి. సియోను పరిచర్యను దీవించండి. సియోనులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. రేపటి దినం పరిచర్య కొరకై కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ఇంకా నీ ఏర్పాట్లో ప్రభా ఆశ కలిగిన నీ బిడ్డల్ని నడిపించండి. ఆ విధంగా ప్రభా అలసిన దేహాలకు చక్కటి నిద్ర విశ్రాంతిని దయచేయండి. వ్యక్తిగతంగా వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానాలని వారు స్వతంత్రించుకున్నట్లు వాటి యొక్క ఆత్మీయ అర్థాన్ని వారు గ్రహించినట్లుగా సహాయం చేయండి. ఆ విధంగా మరి అంకుల్ గారిని బట్టి కూడా వందనాలు. నిజంగా వృద్ధాప్యాలు కూడా నీ సన్నిధిలో కూర్చుని బలం ఇచ్చావు, శక్తి ఇచ్చావు. ఈ బలమును కొనసాగింపచేయండి, ఆరోగ్యాన్ని విస్తరింపచేయండి. నీకు మహిమకరంగా జీవించడానికి సహాయపడుతురమ్మని మరొకసారి నీ చిత్తానుసారంగా కలుసుకున్నట్టు కావాల్సిన కృప దయచేయమని, మా సహవాసాన్ని వర్ధిల్ల చేయము. మేమెల్లప్పుడూ క్రీస్తు ప్రేమలో వర్ధిల్లినట్లుగా మమ్మల్ని దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును అధికారమును ఆధిపత్యమును ఇప్పుడును యుగము పూర్వమును సర్వయుగములను మహిమ కలుగును గాక. ఆమేన్. మంతటిలో నడచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ ముందరా నడచువాడు యెహోవా, నీ ముందరా నడచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజల గొర్రె పిల్ల జీవజలములా ముగ్గల యొద్దకు వారిని నడిపించును. ముగ్గల యొద్దకు వారిని నడిపించును. నీవు నడచు మార్గమంతటిలో, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చేరువస్తున్న అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు. క్రైస్తవ సంవత్సరంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.